యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనము చేయవలసిన పని బైబిల్ చదవాల్సిన వారంగా ఉండాలి. ఒకవేళ బైబిల్ చదవలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే వాక్యాన్ని వినేవారైనా ఉండాల. వాక్యాన్ని వినేవారైనా ఉండాల. వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. హల్లెలూయా. వినాల. నీకు చదువు రాకపోతే వాక్యం వినాల. ఉదయకాలంలో నేను మరి పాలకు పోయినప్పుడు ఒక పెద్ద ఆయన కనపడినాడు. ఆయన ఎక్కడో కూర్చున్నటోడు లేచి వచ్చి దగ్గరికి, ఎప్పుడు మాట్లాడేవాడు కాడు, రెండు చేతులు జోడించి వందనాలు చెప్తా ఉన్నాడు. ఏంటబ్బా అనుకున్నా. అయ్యా నేను వెళ్తున్నాను, పని ఉంది అన్నా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నా సెల్లులో నీ వాక్యం వింటున్నా రోజు అన్నాడు. ఆమేన్. అంటే మనిషిని మార్చగలిగింది దేవుని వాక్యం. ఏమంట? మనిషిని మార్చగలిగినది దేవుని వాక్యం, దేవుని మాటలు. ఈరోజు దేవుని వాక్యం ఎందుకు వినాలా, దేవుని వాక్యం ఎందుకు చదవాలా అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన శరీరధారై కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలోకి అని వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో ఆ మాటలు అక్కడ మనకు సెలవిస్తున్నాయి. చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఎవరైనా చదివితే, ఆ వాక్యాన్ని వింటే వారి భవిష్యత్తు మారుతుంది, వారి జీవితం మారుతుంది, వారి పరిస్థితులు మారుతాయి, వారి ఇబ్బందులు మారుతాయి, వారికి ఉన్న నష్టాన్ని మారుస్తుంది, వారికి ఉన్న కష్టాన్ని మారుస్తుంది, వారిని నరకము నుండి పరలోకానికి తీసుకెళ్తుంది. వాక్యం ఎప్పటికి కూడా మనం వినాల. వాక్యం ఎప్పటికీ మనం చదవాల. ఆది యందు ఏమై ఉన్నాడంట? ఆయన దేవుడై ఉన్నాడు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంటే ఒక వాక్యమై ఉన్నాడంట దేవుడుగా. అంతేకాదు, 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. ఆది యందు ఎక్కడున్నాడంట? ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆయన లేకోకుండా ఏది కలగలేదంట. ఆయన లేకోకుండా కలిగిందంతా ఎవరి ద్వారా కలిగింది? ఈ సృష్టి యావత్తు ఎవరి ద్వారా కలిగిందంటే యెహోవా దేవుని ద్వారా కలిగింది. ఆమేన్. ఆయన లేకోకుండా సృష్టి లేదంట. ఈ సృష్టిలో మనం ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన దయ. ఆయన ఉన్నాడు కాబట్టి మనం సృష్టిలో ఉన్నాం. ఆయన లేకపోతే ఈ సృష్టిలో మనం లేం. సృష్టి ఆయనదైతే మనం ఆయన పిల్లలమైనాం. ఆమేన్. ఆయన పిల్లలమై ఉన్నాం. కాబట్టి మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము వాక్యం వినాలా, ప్రతిరోజు మన వాక్యము చదవాలా. చదువు రాకపోతే విను. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో వాక్యము కదా, యూట్యూబ్ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది, టీవీ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైనవి కూడా వస్తాయి. మనం ఏది చూస్తే అవే వస్తాయి, ఏవి చూడకపోతే అవి రావు. వాక్యం చూస్తే వాక్యం వస్తుంది. అది టీవీ కావచ్చు, ఛానల్ మార్చుకుంటూ వెళ్తే నువ్వు దేవుని చూడవచ్చు, లేదు దాన్ని దాటుకొని వెళ్తే లోకంలోకి వెళ్తావు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆమేన్. మరి ఈరోజు వాక్యం ఎందుకు వినాలా?
వాక్యం ఎందుకు చదవాలా? ఈరోజు వాక్యము మరి దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమే ఉన్నాడంట. దేవుడు ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన వాక్యమే ఉన్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎందుకు చదవాలి అనుకుంటే పాపం చేయకోకుండా చదవాలంట. ఆమేన్. బైబిల్ చదివినాం, బైబిల్ వాక్యం వింటున్నాం, ఆ సందర్భంలో మన పాపాన్ని ఏం చూపిస్తుంది? ఏలెత్తి చూపిస్తుంది. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే నీ పాపాన్ని బయటికి తీసుకొస్తుంది. అంటే ఒక ఒప్పుదలలో తీసుకొస్తుంది. నీ అంతకు నీవే దాన్ని ఒప్పుకుంటావు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే వాక్యమే నీతో మాట్లాడుతుంది. వాక్యం వింటుంటే ఆ వాక్యమే నీతో మాట్లాడుతాడు దేవుడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా నీ పాపము గుర్తు చేస్తాడు దేవుడు. నీ పాపం గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావు. నీలో ఏమవుతుందంటే ఒప్పుదల వస్తుంది. అది ఒప్పుకుందాము అన్నది నీలో వస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథములో 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా ఉండాలంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నా. వాక్యం ఎప్పటికీ కూడా హృదయంలో ఉండాల. చదివినవి హృదయంలో భద్రపరచుకోవాల. జంతువులు నెమరు వేసేటివి ఉన్నాయి, నెమరు వేయనివి కూడా ఉన్నాయి. నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి? గబా గబా తినేసి ఒక చెట్టు కింద చల్లని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ నెమరు వేస్తాయి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ నెమరు వేసే వారంగా ఉండాలి. వాక్యం చదవడం కాదు, ఆ వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాల. ఆ వాక్యాన్ని పదే పదే ఊరికే సేవకుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, మనం ఊరికే వింటూ వెళ్తూ ఉంటే సరిపోదు. సేవకుడు చెప్పిన వాక్యాన్ని, మరి ఆ వాక్యాన్ని విన్నవారముగా ఉండి మళ్ళా ఒకసారి కూర్చొని దాన్ని రెండోసారి రివిజన్ చేయాల. చాలామంది ఇప్పుడు ఇంటివి కదబ్బా మళ్ళీ వింటున్నాం అంటాం కదా. రెండోసారి రివిజన్ చేసుకుంటే ఆ వాక్యాన్ని రెండోసారి తిరిగి వింటే ఆ వాక్యం మనల్ని సరి చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంట? మనల్ని సరి చేస్తుంది. సాధ్యం ఉన్నంత వరకు ఒక్కసారి వినడం కంటే రెండోసారి వినడం మేలు. కొద్దిమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో వాక్యం వినేవాళ్ళు. 2 సార్లు విన్నాం, మాకు తృప్తి లేదు ఈరోజు వాక్యము. ఈరోజు ఈ వాక్యం మాకేనేమో 3వసారి కూడా వింటున్నాం. ఒక్కొక్క 3/4 గంట 3 సార్ల నెలకు 2.5 గంట 2.5 గంట సేపు వాక్యాన్నే మేము విన్నాం. మంచిది. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి మనం వినాలని అనుకుంటాం. విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే దాన్ని ధ్యానం చేసే వారంగా ఉండాలి. ఒక పాస్టర్ గారు ఒక ఆదివారము ప్రేమ అనే సబ్జెక్ట్ మాట్లాడినాడంట. మళ్ళా ఆదివారం వచ్చేళ్ళకి అదే సబ్జెక్టు ప్రేమ అని మాట్లాడుతున్నాడంట. మళ్ళా 3వ వారంలో అదే ప్రేమ అనేది విషయంలో అదే మాటలే మాట్లాడుతున్నాడంట. కూర్చున్న వారందరికీ బోరు కొడతా ఉంది. మంచిది. పాస్టర్కు వాక్యం రాదేమో, పాస్టర్కు వాక్యం చెప్పేది రాదేమో, ఇవి నేర్చుకున్నాడేమో. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకున్న వాళ్ళు. ఎక్కడికి పోయినా ఒకటే వాక్యం చెప్తూ ఉంటారు, ఎక్కడికి పోయినా ఒకటే వాక్యమే మాట్లాడుతుంటారు. సంఖ్యకు బైబిల్ వేస్తారు, బ్యాగ్ తగిలించుకుంటారు, డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏ వాక్యం చెప్తాడో మళ్ళీ ఇంకో పక్కింట్లో అదే వాక్యం చెప్తాడు. ఇంకొక ఇంట్లో పోయి అది కంఠస్థం చేసింటారు కొద్దిమంది. ఏమంట? కంఠస్థం చేసింటారు కొద్దిమంది, డబ్బుల కోసం తిరిగే వాళ్ళు.
ఈ పాస్టర్ మాత్రం 3 వారాలు ప్రేమ గురించే మాట్లాడినాడు. అప్పుడే కమిటీ అంతా మాట్లాడుతున్నారంట, చర్చిలో ఉన్న వాళ్ళందరూ. ఆయన అట్లా పోయిన తర్వాత పాస్టర్ గారు, మన పాస్టర్ గారికి వాక్యం రాదేమో, ఇంకొక పాస్టర్ ఎన్నుకునేది మేలు అని అనుకుంటా ఉన్నారంట. ఇంకా వద్దు, ఆయనకు వాక్యం చెప్పేది రాదు, 3 వారాలు ఒకటే వాక్యం మాట్లాడినాడు, అట్లా ఇట్లా అని అనుకుంటూ ఉన్నారు. అందరు ఆడోళ్ళు మగోళ్ళు మరి ఎల్డర్స్ సంఘ పెద్దలు అందరూ కూర్చొని ఆయన పోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళల్లో తెలివైన వాడు ఒకరు లేచి అడుగుతా ఉన్నాడంట, అయ్యా మీరు చెప్పినట్లు నిజమే, ఆయన మారుతాం, నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పగలరా అన్నాడు. అడుగు, చెప్తామన్నాడు. 3 వారాలు చెప్పిన ప్రసంగం అంశం పేరేమి, ఏం మాట్లాడినాడు ఆయన? అది మీలో ఎవరైనా ఎల్డర్ సంఘ పెద్దలు కానీ, మీలో విశ్వాసులు కానీ, విశ్వాసురాండ్లు కానీ, ఆడోళ్ళు కానీ, మొగోళ్ళు కానీ, ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏందో మరి 3 వారాలు మనం విన్నాం కదా, ఏదో చెప్పండి అంటే అందరూ పెదవులు ఎల్లెలకి లేచినారంట. అందరూ ఏం చేసినారంట? మళ్ళా పెదవులు ఎల్లెలకి లేచినారంట. ఏం చెప్పినాడో వాళ్ళకి అర్థం కాలే. అంటే వాళ్ళు ఏం చేయలే, వినాలే. అప్పుడు ఈ తెలివైన వాడు ఏమన్నాడంటే, మన పాస్టర్ గారిని అడుగుదాం, రేపు వారము కూడా ఇదే సబ్జెక్టు మాట్లాడమని, ప్రేమ అనే సబ్జెక్టు మళ్ళీ చెప్పమని చెప్దాం అని ఆయనకు ఫోన్ చేసినాడు. అయ్యగారు, వచ్చే ఆదివారం కూడా మీరు 3 వారాలు మాట్లాడిన సబ్జెక్టే ఈ వారం కూడా మీరు మాట్లాడాలా అన్నప్పుడు, ఓకే మాట్లాడతానన్నాడు. ఆయన ఎందుకు మాట్లాడినాడంటే, సంఘములో ప్రేమ లేదంట, సంఘములో ఒక ఐక్యత లేదంట, సంఘములో తగ్గింపుతనం లేదంట, ఒకరి పట్ల ఒకరు బాధ్యత లేదంట, ఒకరి పట్ల ఒకరికి నమ్మకము లేదంట. ఇవన్నీ లేవు కాబట్టే ప్రేమ గురించి మాట్లాడినాడు. మళ్ళా వారం వచ్చినాడు పాస్టర్ గారు, ఫుల్పిట్ ఎక్కినాడు, అందరు కూర్చున్నారు, వింటా ఉన్నారు. ఆ ప్రేమను, ఆ వాక్యాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు విన్నారు, విన్నది అర్థం చేసుకున్నారు. అప్పుడు ఒకరి పట్ల ఒకరు వందనాలు చెప్పుకున్నారంట. ఆమేన్. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ, ఒకరి పట్ల ఒకరు వందనాలు చెప్పుకొని, ఒకరు చేయి కలుపుకొని మరి నిజంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. పాస్టర్ గారు, 3 వారాల నుండి మా హృదయం తెరవబడలేదు, ఈ 4వ వారం మా హృదయం తెరవబడింది, పశ్చాత్తాపం మాలో వచ్చేసింది, ప్రేమ మాలో వచ్చేసింది అన్నాక మళ్ళా వారము 5వ వారంలో సబ్జెక్ట్ మార్చినాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వినాలా, మనం వినడమే కాదు పాటించే వారంగా ఉండాలి. లోకం వింటా ఉన్నారండి, ప్రపంచంలో అందరూ వింటా ఉన్నారు. వినడం ఒక ఎత్తు అయితే ఆచరణలోనికి తీసుకొచ్చేది మరొక ఎత్తు. ఆచరణలోనికి తీసుకురావాలా వాక్యం, ఊరికే వినడం కాదు. వచ్చినాం విన్నాం పోతున్నాం, వచ్చినా విన్నాం పోతున్నాం, వచ్చినా విన్నాం పోతున్నాం అంటే కుదరదు. ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా, ఆ వాక్యం ఆ రోజుడికి మన జీవితంలో ఏమైందో ఒకసారి ఆలోచించే వారంగా ఉండాలి. ఆ రోజు మనం పాటిస్తున్నామా లేదా, ఆ వాక్యాన్ని మనము అర్థం చేసుకొని దానికి లోబడుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. ఈరోజు ఈరోజు వాక్యం పాపాన్ని ఏం చెప్పిస్తుందంట చూడండి. నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకో. నేను పాపం చేయకోకుండా ఉండాలంటే మన హృదయములో ఏముండాలంట? వాక్యం ఉంచుకో. మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, పాపం చేయడానికి అవకాశము మనము కల్పించము. ఆమెడు దూరంలో ఉంటాం, దూరంలోనే ఉంటాం కానీ దగ్గరలో ఉండం. వాక్యము లేకపోతేనే పాపం చేసేది, వాక్యము మన హృదయంలో లేకపోతేనే అపవాదికి చోటిచ్చేది. అదే మన హృదయంలో వాక్యము కూడా ఉంటే అపవాదికి ఏనాడు కూడా మనము చోటు ఇవ్వం. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు పాపానికి చోటు ఇస్తున్నావంటే నీలో వాక్యము లేదని అర్థం. నీలో వాక్యం ఉంది అంటే అర్థం పాపానికి నువ్వు చోటు ఇవ్వలేదని అర్థం.
ఈరోజు క్రైస్తవ సోదరి సోదరులారా, ఒక విశ్వాసురాలుగా, ఒక సేవకులుగా మనం పిలువబడుతున్న మనమందరం మనం ఏం చేయాలంటే వాక్యానికి చోటిచ్చే వారముగా, పాపానికి దూరంగా ఉండే వారముగా ఉండాలి. పాపము ఎప్పటికీ చేయకూడదు, పాపానికి అవకాశం ఇవ్వకూడదు. దావీదు పాపము చేయడానికి కారణం, సంసోను పాపము చేయడానికి కారణం వాక్యానికి చోటు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ వాక్యానికి చోటు ఇచ్చినాడో దావీదు మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. దేవుని దగ్గర తన పాపాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదేమైనప్పటికీ మన పాపమును మనము ఒప్పుకుంటాం వాక్యం ఉంటే. రెండోది, విశ్వాసంలో ముందుకు వెళ్తాం వాక్యంలో ఉంటే. వాక్యములో ఉన్న వాళ్ళను ఏమంటారు తెలుసా? ఒక మంచి బిలీవర్ అని అనగలం, ఒక మంచి విశ్వాసి అనగలం, ఒక విశ్వాసురాలు అని అనగలం. మనం పేరు తెచ్చుకునే వారంగా ఉండాల. సంఘములో మంచి విశ్వాసురాలు అబ్బాయమా, మరి ఎవరిని ఏమందు, ఆమె పని ఆమె చేసుకుంటా వెళ్తాది, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది కస్సుబుస్సు అనే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం వారిలో ఉన్న వాళ్ళు అన్నారు. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, దేవునికి భయపడేవారు ఒక మంచి బిలీవరుగా ఉంటారు, మంచి ఒక విశ్వాసరాలుగా ఉంటుంది, ఒక విశ్వాసుడుగా ఉంటాడు. చాలామంది విశ్వాసి అని పేరు పెట్టుకుంటాం, విశ్వాసంలోనే ఉండం, అన్ని అవిశ్వాసమైన పనులే చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సమయంలో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో వాక్యం ఉంటే నువ్వు పాపము చెయ్యవు, నీలో వాక్యం ఉంటే ఒక విశ్వాసురాలుగా, ఒక విశ్వాసుడిగా నువ్వు ఉంటావు. ఒకవేళ అవే మనలో లేకపోతే కష్టం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం చదువునేను. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయముతోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అమ్మేన్. ఏమంటది? ఏం వాక్యం అంటది? విశ్వాస వాక్యమే. ఆషామాష కాదండి, అది ఒక విశ్వాస వాక్యం. విశ్వాసికి ఎప్పుడు కూడా నోటి నిండా ఏముంటుందంట? వాక్యమే ఉంటుంది. విశ్వాసి నోటి నిండా పాటలే ఉంటాయి, అవిశ్వాసికి నోటి నిండా బూతులే ఉంటాయి, అవిశ్వాసికి లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటారు. ఒక విశ్వాసిగా, ఒక బిలీవర్గా మనము ఎప్పటికీ ఏం చేయాలా? పాటలు పాడే వారంగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరి 11వ వచనంలో చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. వాక్యం ఎందుకు రాయబడిందంటండి? బుద్ధి కలగడానికి. వెరీ గుడ్. మరి ఈరోజు ఒక పాపాన్ని ఒప్పుకోవడానికి వాక్యం మన ముందుకు వచ్చింది, ఒక విశ్వాసిగా ఎదగడానికి వచ్చింది వాక్యం మన ముందుకు. మూడవది, బుద్ధి కలగడానికి వచ్చింది. అమ్మాయి, నీకు బుద్ధి లేదు, నువ్వు మాట్లాడుతూ మౌనంగా ఉండు. అబ్బాయి, నువ్వు మాట్లాడుతూ నీకు బుద్ధి లేదు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఎట్లా మాట్లాడేది నీకు తెలియదు. చెప్పుకుంటామా లేదండి? ఇట్లా ఎవరైనా అలా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండు, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలివిందా అని మాట్లాడుతూ ఉంటావు. అయితే మాట్లాడేటప్పుడు బుద్ధి కలిగిన మాటలు మాట్లాడాలి. మరి బుద్ధి కలిగిన మాటలు ఎలా వస్తాయంటే, నువ్వు వాక్యం చదివితేనే నీలో బుద్ధి వస్తుంది. బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు వెలిగించుకొని సిద్ధంలో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు. వారి హృదయంలో వాక్యం అనేది వెలుగుతూనే ఉంది. వారి హృదయంలో వాక్యం వెలుగుతూనే ఉంది. కాబట్టి ఆ దీపాలు వెలిగించబడిన హృదయాలు, ఆ దీపాలు కాదు, దివిటీలు అంటే అవి కాదు. హృదయం అనే దివిటి వెలుగుతూ ఉండాల. హృదయంలో ఏమేమి ఉండాలంట? హృదయంలో వెలుగుతూనే ఉండాలి. హృదయం ఎప్పుడైతే వెలుగుతూ ఉందో నిజంగా వాక్యం ఉందని అర్థం అండి.
మన హృదయాలలో నూనె ఏమి, మన హృదయం ఒక దీపం. ఆ దీపానికి నూనె ఏది తెలుసా? వాక్యం. ఆ వాక్యం మనలో ఉంటే ఖచ్చితంగా మన దీపము, మన హృదయం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. బైబిల్లో యేసు స్వామి ఒక మాట మాట్లాడినాడు, హృదయము నిండిన దాన్ని బట్టి మానవుడు మాట్లాడతాడు అని. నీలో చెడ్డ బుద్ధులు ఉంటే చెడ్డ మాటలు మాట్లాడతావు, మంచి బుద్ధి ఉంటే మంచి మాటలు మాట్లాడతావు. నీలో వాక్యం ఉంటే వాక్యమే వస్తుంది, నీలో వాక్యము లేకపోతే నీ హృదయంలో ఏవి కూడా అవి వాక్యం రావు, లోక సంబంధమే వచ్చాయి. లోక సంబంధమైనవి మనం మాట్లాడకూడదు, లోక సంబంధంగా ఉండకూడదు. మనం దేవుని వాక్యాన్ని మనము వినాలా, హృదయంలో భద్రపరచుకోవాలా. ఆ వాక్యమే బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యమే బయటకు వస్తుందండి. బుద్ధి కలిగిన వాక్యాలు ఉండాలి. ఒకటి, వాక్యం ఏం చేస్తుందంటే మనిషికి పాపము నుండి విడుదల పొందుతాం. రెండవది ఏమొస్తుందంట? విశ్వాసంలో ముందుకు వెళ్తాం. మూడవది బుద్ధి కలిగినట్లుగా మనకు ఉంటాం. బుద్ధి లేని కన్యకులు కదా, బుద్ధి కలిగిన కన్యకులు. ఆకాశమండలంలో జ్యోతుల వలె మనం నిరంతరము ప్రకాశించాలంటే ఆయన వైపు అనేకులను మనం తిప్పాల వాక్యం ద్వారా. వాక్యం ద్వారా తిప్పలేదనుకో అంతే. సత్య లోపల కొన్ని ఆత్మలు రక్షింపబడాల మన ద్వారా. ఆమేన్. సత్య లోపల మనము బతికున్నాం, మనం చనిపోతాం. ఒకరోజు చనిపోకముందే కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలా. ప్రభు నిన్ను చూసి బలా నమ్మకమైన దాసురాడా, బలా నమ్మకమైన దాసుడా అని చెప్పగలిగిన మాట మనం వినాల మన చెవులతో. పరలోకంలో మనం ఒక్కరమే మారకూడదు. ఒకవేళ ఉదాహరణకు నువ్వు ఎవరిని మార్చలేదు అనుకో, కనీసం నీ దృష్టిలో ఉన్నవి ఒక మంచి స్నేహితుడో మంచి స్నేహితురాలో ఉంటారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఒక బాధ్యతతో ప్రార్థన చేయాల. నీ కుటుంబం కోసం చేయొద్దు. నీ కుటుంబం కోసం సంఘం చేస్తుంది, పాస్టర్ చేస్తాడు. లేదు, ప్రపంచంలో ఉన్న ఏ సేవకుడైనా చేయొచ్చు, ఏ విశ్వాసైనా నీ కుటుంబం కోసం చేయొచ్చు. ఎందుకు చేస్తాడు తెలుసా? ప్రభా, ప్రపంచంలో విశ్వాసులందరినీ కాపాడంటే అందులో నువ్వు వచ్చేస్తావు. ప్రభా, క్రైస్తవ సోదరులను కాపాడు అంటే అందులో నువ్వు వచ్చేస్తావు. కాబట్టి ఎప్పటికీ మన గురించి మనం చేసుకోవాలి. మన డబ్బా మనం కొట్టుకోకూడదు. మన గురించి మనం దేవుని చెప్పకూడదు. ఎప్పుడు పొరుగు వారి గురించి ఒక బాధ్యతతో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కొన్ని ఆత్మలన్నా ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలా. ఇంతకు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా నువ్వు, నేను, మనమందరం యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ దేవుని దగ్గరికి ఎన్ని ఆత్మలు తెచ్చినామని అడిగితే తలదించుకుంటే కదా, తలదించుకుంటాం. ప్రభు అడుగుతాడు, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చినావు నువ్వు రూతమ్మ అంటే తలదించుకున్నావు అనుకో ఎట్లా ఉంటుంది? కష్టం. మరేమా ఎన్ని ఆత్మలు తీసుకొచ్చినావు? మీ ఇంట్లో 3 కూతురు ఉన్నారు, 3 అల్లులు ఉన్నారు, మనవలు అంటే ఏమో బాబా నేను ఒక్కరినే రక్షింపబడిన అంటే కుదరదు. ఆ రోజు నీ ఎదురుగా నిలబడతారు నీ పిల్లలు. ఆ రోజు నీ ఎదురుగా నిలబడితే ఆ పిల్లలు, ఆ రోజు మా అమ్మ ఏ రోజు చెప్పలేదంటే ఆ రోజు ఎంత సిగ్గుచేటో తెలుసా? ఇది వాళ్ళిద్దరికే కాదు, ప్రతి క్రైస్తవురాలకు దేవుడు అడిగే ప్రశ్న ఇదే. మనము రక్షింపబడడం కాదు, ఇతరులను కూడా మనం రక్షణలోనికి తీసుకొచ్చే వారంగా ఉండాలి. దేవుని గురించి మనము ప్రకటించే వారంగా ఉండాలి. వాక్యం గురించి మనం ప్రకటించే వారంగా ఉండాలి. భూమిలో రైతు విత్తనాలు వేసినట్లుగా మనుషుల హృదయాలలోనికి వాక్యం పంపించాలా మనం అందరం. ఆమేన్. నీటి మీద విత్తనాలు చల్లినామనుకోండి, ఏమవుతాయి? అవి మొలుస్తాయి. మన మూడిక వాక్యం అనేది ప్రజల హృదయాలలోనికి పంపించాల. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వాళ్ళు అన్నా యేసుప్రభుని నమ్ముకున్నా, అన్నా యేసుప్రభుని నమ్ముకో, పోరా నీదేంది పొద్దు, అన్నా యేసుప్రభుని పోరా నీదేంది. ఒకరోజు వారి హృదయము చెరవబడుతుందండి. ఏందో విందాం. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళ నాయన దేవుని నమ్ముకో అంటున్నాడు, ఏంది ఇది అని చెప్పి వాళ్ళ హృదయము తెరవబడుతుందండి. చెప్పడం మన వంతు, వినకపోవడం వాళ్ళ వంతు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను.
తీర్పు ఎక్కడుండంట ప్రారంభమయ్యేది? ఎవరింట్లో? మా ఇంట్లో ఉంటే? మీ ఇంట్లో నుండి ప్రారంభం. ఎవరింట్లో నుండి వారి ఇంట్లో నుండి ప్రారంభమవుతుంది. నీ భర్త రక్షింపబడినాడా? నీ భార్య రక్షింపబడిందా? మీ తల్లిదండ్రులు రక్షింపబడినారా? మీ అత్త మీ మామ రక్షింపబడినారా? మీ బంధువులు మీ ఇంటి వారు రక్షింపబడినారని మొట్టమొదటి తీర్పు ఎక్కడ ప్రారంభం అంటే మన ఇంట్లోనే ప్రారంభం. ఆనోకు మీ అక్క చెల్లెలు రక్షింపబడినారా? మీ అన్న ఏమో నాకు తెలుదయ్యో, నాకైతే తెలుదు. నేను అగాపే చర్చిలో ఉండా, అక్కడే ఉండా, వాళ్ళకి ఏనాడు చెప్పలేదు. నేనంతా మారినా నేనే రక్షణ పొందినంటే బాధ్యత లేదా అంటాడు దేవుడు. ఆమేన్. ఏమంటాడు? బీజం వేయాల అన్నా, యేసుప్రభుని నమ్ముకోన్నా, ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మన పాపం కోసం చనిపోయి తిరిగి లేచినాడంటే చెంప చెలుక్ అంటది కదా. చెంప చెలుక్ అయినా కూడా 2 చెంపలు కొట్టించుకున్నా పర్వాలేదు ప్రభు కోసం. ఆమేన్. ప్రభు కోసం తన్నలు తినాలా, మనం కొట్టకూడదు, మనం తన్నలు తినాలా. సేవలో నిజంగా నువ్వు ఎక్కడైనా తన్నలు తిన్నావు ఏమో కానీ నువ్వు సేవలో తింటే నీకు ప్రతిఫలం పొందుకుంటావు. ఆమేన్. సేవలో తన్నలు తింటే సువార్త ప్రకటించేటప్పుడు, పాట పాడేటప్పుడు, సువార్త ఇతరులకు అందించేటప్పుడు ఎవరైనా నిన్ను తన్నలు తింటే నువ్వు అప్పుడు నీకే బ్లెస్సింగ్స్. అవి నీకు ఆశీర్వాదాలండి. ఇవన్నీ ప్రజలు మాట్లాడే తిట్లన్నీ నీకు ఆశీర్వాదాలు. ఆమేన్. ప్రజలు మాట్లాడే దూషణవన్నీ నీకు ఆశీర్వాదాలుగా భావించబడతాయి. నువ్వు అనుకుంటున్నావు అవి శాపాలుగా ఉన్నాయేమో అని. శాపాలుగా రావవి, నీకు బ్లెస్సింగ్స్ ఏవి. నేను తిట్టుకుండే కొద్దీ నీకు ఆశీర్వాదాలే. కాసిన చెట్టుకు రాళ్ళు అన్నట్లుగా తిట్టే మాటలన్నీ నీకు అన్ని క్రైస్తవ సోదరి సోదరులకు ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి అవి ఆశీర్వాదాలే. కొట్టని తప్పట్లో ఒకసారి. అవన్నీ మీ జీవితాలలో ఆశీర్వాదాలు. అవి మీరు అనుకుంటున్నారు నీకు ధూమ్దంగలా నిన్ను ఎత్తి దించా అంటే మనకు శాపమేమో అని. అవి ఆశీర్వాదాలు. ఎవరైనా నేను పోతూ పోతూ ఉంటే వెనకలు తిడుతున్నారు అనుకో, అవన్నీ నీకు ఆశీర్వాదాలే. నువ్వు మౌనంగా పోవాలి అంతే. మనకన్నీ అవన్నీ ఆశీర్వాదాలు. ఈరోజు వాక్యము పాపం చేయకోకుండా కాపాడుతుందంట. ఏమంట? రెండవది విశ్వాసంలో నడుపుతుంది. మూడవది బుద్ధిని ఇచ్చేది వాక్యముగా ఉంటుంది. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది. ఆమేన్. నా ఏమన్నా ముందు తాగినావు అంటే ఏమంటాడు? నా బాధలు నీకేం తెలుసు? ఏమంట? నా బాధలు నీకేం తెలుసు? నాకు వచ్చినట్లు నీకు వచ్చే చచ్చిపోతావు, నేను బతికున్నా అంటారు కదా. ఎక్కడో నేను విన్నానబ్బా. కరెక్ట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వచ్చిన బాధలు పోవాలంటే మనం ఏం చేయాలా? 4 సారాయి సీసాలు తాగితే పోతుంది అనుకుంటువా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన బాధలు పోవాలంటే వాక్యం వినాల, వాక్యానికి కట్టుబడి ఉండాల, వాక్యానికి విధేయత చూపించాల. నువ్వు దేవుణ్ణే నమ్మవంటే నీకు బాధలు కాకుండా ఏమొస్తాయి? ఎవరికైనా అంతే. బాధలు వచ్చున్నాయంటే, బాధలు ఉన్నాయి అంటే నువ్వు వాక్యానికి చోటు ఇవ్వలేదని అర్థం. ఎన్ని బాధల్లో ఉన్న వారికైనా కానీ నెమ్మదిస్తుందంట వాక్యం వింటే. ఊరు కూర్చొని వెళ్తే కాదు, ఆ వాక్యం వినాలా, గుండెల్లోనికి పంపించాల, ఆ వాక్యాన్ని నరానికి పంపించాల. ఎక్కడైనా బ్లడ్ ఆగిపోయింది అనుకోండి, లోపల నరాలలో ఆగిపోయిన చోట యువతికు రాలేదనుకో, ఏమవుతుంది? అది కాలు చెయ్యి చచ్చుబడిపోతుంది. వాక్యము కూడా నరానికి ఎక్కాల. నీకు వచ్చిన నొప్పులో, ఆ జ్వరం, హై ఫీవరో నీకు ఉంది అనుకో, డాక్టర్ ఇంజెక్షన్ ఎక్కడేస్తాడు?
నరానికి వేస్తాడు. ఎందుకు వేస్తాడు? నరానికి వేసాడుకో తొందరగా అది పనిచేస్తుంది, మొత్తం సర్క్యులేషన్ అయిపోతుంది, ఫార్వర్డ్ అయిపోతుంది, మొత్తం నువ్వు వేసిన చోట ఉండదు, అది మొత్తం అరికాల నుండి పైన ఎండి వరకు పోతుంది. వెంటనే నీకు స్వస్థత తొందరగా పొందుకుంటావు. మామూలు చేతికో మక్కికో వేసిన అనుకో కొన్ని గంటలు పడుతుంది. అలాగనే వాక్యము నరానికి వెళ్ళాల, ఎముకలోకి చొచ్చుకొని వెళ్ళాల. ఎప్పుడైతే వెళ్ళిందో నీకు బాధనే ఉండదు. ఏమంట? నీకు బాధనే ఉండదు. చాలామందికి బాధలు ఉంటాయి. ఏమంట? ఎప్పుడు బాధలేనా? జీవితం అంతా బాధలేనా? ఎందుకు నీకు బాధలు ఉన్నాయో తెలుసా? ఆ వాక్యాన్ని హృదయంలోనికి పంపించలేదు కాబట్టే ఆ బాధలు. ఏమన్నా అట్లా ఉన్నావంటే బాధలు దండిగా ఉన్నాయన్నా, సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నా, వాక్యానికి మాత్రం చోటు ఇవ్వం. ఈరోజు నీకు బాధ వెళ్ళాలంటే చూడండి ఎంత చక్కగా చెప్తున్నావు దావీదు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది, సారాయే నాకు నెమ్మది ఇచ్చిందని చెప్పలే. నా ఎందుకున్నా తాగుతున్నావు అంటే మరిచిపోవడానికి తాగుతున్నాను అంటాడు. రొడ్డొచ్చే మొదలొచ్చి అన్నట్లుగా ఈరోజు తాగినావు, మర్చిపోయినావు, రేపేం చేయాలి? మళ్ళా మతికొచ్చాయి. కైపు దిగితే మళ్ళా జ్ఞాపకం వస్తాయి. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళా సారాయి తాగాల్సిందే, కళ్ళంగడికి పోవాల్సిందే, సారాయి అంగడికి పోవాల్సిందే. బ్రాందీ షాపుకు పోయింటి ఎప్పుడన్నా? నువ్వే ఎప్పుడు పోలేదా? ఎంత మంచిదో. చాలామంది ఈ దినాల్లో బస్టాండ్లోకి ఏమంటారంటే నాతో, మేము తాగేది 60% అయితే 40% ఆడులు తాగుతున్నారు అంటారు. బస్టాండ్లోకి ఆయన నాతో 40% మాతో తెప్పించుకుంటారు, తాగుతారు, లేదంటే అవసరమైతే వస్తారు, బుడ్లో పెట్టుకొని పోతారు. ఎందుకు తాగుతున్నాము అమ్మ అంటే వాళ్ళ బాధలంట. ఏం బాధలు? వాళ్ళ బాధలు. ఆడోళ్ళు తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు, అంతే కదా? హల్లెలూయా. ఎందుకు తాగుతున్నావు అంటే బాధలు మర్చిపోవడానికి. బాధలు ఎక్కువైతున్నాయి కానీ తక్కువ కావు. తాగి లివర్ దెబ్బతింటుంది. అమ్మకి లివర్ దెబ్బతినింది అంటే ఏంది రోంత తాగుతుంది అనుకుంటువే అమ్మ? తాగి ఏమైపోయింది? లివర్ దెబ్బతింది. కొద్దిమంది ఏమంటారు, దించకుండా తాగుతా నేను. ఏమంట? నోటికి గరుచుకుంటే దించకుండా తాగుతా. తాగు, ఎవడొద్దన్నాడు? రేపొద్దున నీ అవయవాలన్నీ ఏమవుతాయి? దించకుండానే దిగిపోతాయి. మొత్తం టోటల్గా నీ అవయవాలు తాగి కదా కుప్పకొలిపోతాయి. ఏముండవు, అవయవాలు ఉండవు, కిడ్నీలు ఉండవు, లివర్లు ఉండవు, గుండె ఉండవు, ఏముండవు. అన్నీ మరి మరణానికి దగ్గర ఉండవు. అయితే ఈరోజు నీ బాధల్లో ఏమిస్తుందంటే వాక్యము నెమ్మది. ఇప్పుడు ఏం తాగల్లా? వాక్యమే తాగల్ల. వాక్యమే నీ హృదయం నోట్ల నుండి పంపించాలా. హృదయంలోనికి పంపిస్తే అప్పుడు నీ బాధల్లో నుండి ఏమి వస్తుందంట? నెమ్మది దొరుకుతుంది. ఇంకా బాధలే ఉండవు. ఏముండవంట? బాధలే ఉండవు. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. 1వ అధ్యాయం 31 వచనమ్మా. 33ఏనా? 33. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడులో వచ్చినప్పుడు భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఆమేన్. ఏం అంత కీడు వచ్చినప్పుడు అంత నెమ్మదిగా ఉండవు, ప్రశాంతత ఏమంటే దేవుని వాక్యము నెమ్మదిస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం ఏమిస్తుందంట జనపా? దేవుని వాక్యం మనిషికి ఏమిస్తుందంట? దేవుని వాక్యం మనిషికి నెమ్మది. తొలకని కుండలాగుంటాం మనం కొన్నిసార్లు. ఎన్ని వచ్చినా సమస్యలు, ఎన్ని వచ్చినా తొలకని కుండలాగుంటాం. ఎవరికి వస్తాయి ఇవి? దేవుని బిడ్డలకి వచ్చేది. తాగేటోళ్లకు, ఆడేటోళ్లకు, లోకంలో ఉండేటోళ్లకు రావివి.
ఆత్మీయతలో ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. అందుకనే ఇప్పుడు ఐదోది, నీకు నెమ్మదిని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, నీకు ప్రశాంతతను ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలా ఆ రోజు చూస్తే వాక్యము నీకు వెలుగై ఉన్నదంట. నా త్రోవలకు వెలుగై, నీ వాక్యము నన్ను బ్రతికించెను, అది నా త్రోవలకు వెలుగై. దేవుని వాక్యము మనిషికి ఏమైందంట? వెలుగైంది. 119వ కీర్తన చూడండి, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యము మన పాదములకు ఏమైందంట? ఒక వెలుగుగా, ఒక దీపముగా ఉంది. నా త్రోవలకు ఏమైందంటే మన త్రోవలకు వెలుగైంది. కాబట్టి వాక్యం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే బైబిల్ గ్రంథంలో పైన ఏం రాయబడి ఉంటుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథము. అంటే ఈ మాటలన్నీ పరిశుద్ధమైనటివే. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంటే మనం పరిశుద్ధం అవుతాం. ఇంకా వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ వాక్యానికి లోబడితే మనం అంత ధన్యులు ఇంకా ఎవరు లేరంట. చివరిలో ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన వాడు సంగతులు గైకొనివాడు ధాన్యుడు. ఆమేన్. చూడండి, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఏ ప్రవచన వాక్యములు? దేవుని వాక్యము చదువువాడు వాడిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు, అంటే అంగీకరించేవాడు, తెలుసుకునేవాడు, సత్యాన్ని ఎరిగినవాడు. ఈ మాటలన్నీ చదివితే, ఈ వాక్యం అంతా వింటే, ఈ వాక్యానికి లోబడితే వారు ధన్యులు. ధన్యులు అంటే ఏమని? ఆశ్రయించబడిన వాళ్ళని. ఈ వాక్యము చదవడం ద్వారా, ఈ వాక్యం వినడం ద్వారా, ఈ వాక్యము గ్రహించడం ద్వారా, ఈ వాక్యము మనలో ఉండడం ద్వారా ధన్యులు. అంటే మీరు ఆశ్రయించబడిన వాళ్ళు. ఆస్తులు పెరగాలన్నా, అంతస్తులు పెరగాలన్నా, మీరు బ్లెస్ చేయబడాలంటే మొట్టమొదటి వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. వాక్యంలో ఒకట ఎంత డబ్బులు సంపాదించాలనుకున్నా మనము నిజంగా ప్రయోజకులుగా ఉండలేం, ఆశ్రయించబడలేం. వాక్యము, నువ్వు ఎంత పేదవాడివైనా, ఎంత పేద ఆమెనైనా, నీలో వాక్యం ఉంటే నువ్వు ధనికురాలు అయిపోతావు, ధనికుడు అయిపోతావు, నువ్వు ధన్యుడి అయిపోతావు, నువ్వు ఆశ్రయించబడతావు. లేని దానివైనా, లేని వాడవైనా ఆర్థికంగా ఆ వాక్యమే నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే ఉన్నత స్థితిలో ఉంచుతుంది, ఒక గొప్ప స్థితిలోకి తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? గొప్ప స్థితిలోని తీసుకొస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి నిన్నటి దినంలో మరి ఓల్డేజ్ హోమ్కు మరి గ్యాస్ పోయి తేవాలా ఎట్లా అనుకుంటే డబ్బులు లేవే అని బాధపడతా ఉంటుంది. ఖచ్చితంగా అయితే తేవాలా తొందరగా. ప్రభు మహాకృపను బట్టి మరి దానికి ఎంత అవసరమో అంత దేవుడు నిన్నటి దినంలో సహాయము చేసిన. ఎప్పటికైనా ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆశ్రయించబడాలంటే మొట్టమొదటి దేవుని వాక్యం మనలోనికి ఉండాల. ఆ వాక్యం మనలో ఉంటే మనం అభివృద్ధి అవుతాం. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. వాక్యానికి మేము లోబడి జీవించుటకు, ఆశ్రయించబడటకు సాయించి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఏకైక కుమారునికి పరిశుద్ధాత్మకు చెరవచింపులందరికీ రాలేక ఆటంకుతున్న బిడ్డలతోనూ సర్వలోకన పరిశుద్ధులతో సార్వత్రిక సంఘాలతో నీకు ఆదరణకర్త ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనగాక. ఆమేన్.